రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో మొల్లమాంబ జయంతి సందర్భంగా బుధవారం చిత్రపటానికి పూలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో మొల్లమాంబ జీవించిందని ప్రసిద్ధి. ఆనాటి కాలంలోనే కవయిత్రి మొల్ల రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిల్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గారి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి జీవో ఇవ్వడం జరిగింది. ఇవాళ మన తిరుపతి నగరపాలక కార్యాలయంలో అఫీషియల్స్ అందరితో పాటు కార్పొరేటర్స్తో ఇవాళ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలు మొల్లగారి జీవితం గురించి తెలుసుకోవాలంటే ఆనాటి కాలంలోనే ఆవిడ అంత చదువుకొని ఒక కవయిత్రిగా గొప్ప రచనలు, అందులో సరళమైన దీంట్లో కవయిత్రిగా రచనలు చేయడం. ఎందుకంటే ఆ కాలంలో నాకు తెలిసి స్త్రీలు పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల గారు ఆ కాలంలోనే ఆవిడ రామాయణం అంటే అందరూ సంస్కృతంలో రామాయణం ఉండడం చూసాం. తెలుగులోకి రచించిన మొట్టమొదట మహిళా కవయిత్రిగా మొల్ల మనందరికీ కూడా పరిచయం. ఆవిడ్ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా 2017లో ₹5 స్టాంపు ఆవిడ చిత్రంతో విడుదల చేయడం కూడా ఆవిడకి గౌరవం దక్కింది. అట్లాగే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మొట్టమొదట తెలుగు కవయిత్రిగా ఆవిడ మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం.